నమస్తే. తెలంగాణ రాజకీయాలలో మంత్రి కొండా సురేఖ మరోసారి సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. ఇప్పటికే పలుమార్లు వివాదాస్పద వ్యాఖ్యలతో చర్చకు దారితీసిన ఆమె తాజాగా చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాలలో పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. రాజకీయాలలో వేలిముద్రగాళ్లు కూడా ముఖ్యమంత్రులు అవుతారు. కానీ ఐఏఎస్, ఐపీఎస్లు కావాలి అంటే కష్టపడి చదవాలి అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర వివాదానికి కారణమయ్యాయి. మంగళవారం ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ 10వ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సురేఖ విద్య, పరిపాలన, రాజకీయాలపై తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ రాజకీయ వర్గాలలో చర్చనీయాంశమయ్యాయి. మంత్రి సురేఖ మాట్లాడుతూ ఐఏఎస్, ఐపీఎస్లు కావడం అంత సులువు కాదు. ఎన్నో సంవత్సరాలు కష్టపడి చదవాలి, జ్ఞానం సంపాదించాలి, పోటీ పరీక్షలు రాసి అర్హత సాధించాలి. కానీ రాజకీయాలలో అలాంటి అర్హతలు అవసరం ఉండవు. వేలి ముద్ర వేసే వాళ్ళు కూడా ముఖ్యమంత్రులు అవుతారు అని ఆమె వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ఎంత కష్టపడి ఐఏఎస్, ఐపీఎస్లు అయినా చివరికి రాజకీయ నాయకులు చెప్పిందే చేయాల్సి వస్తుంది అని కూడా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వ్యవస్థపై తీవ్ర విమర్శగా భావించబడుతున్నాయి. మంత్రి సురేఖ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు తీవ్రంగా స్పందిస్తున్నాయి. ప్రజాస్వామ్య వ్యవస్థను అవమానించేలా ఈ వ్యాఖ్యలున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ప్రజల ఓట్లతో ఎన్నికైన నాయకులను వేలిముద్రగాళ్లుగా అభివర్ణించడం సరైనదేనా అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఇక సోషల్ మీడియాలో కూడా ఈ వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు సురేఖ వ్యాఖ్యల్లో నిజం ఉంది అని అంటుంటే, మరికొందరు ఈ వ్యాఖ్యలు ప్రజాస్వామ్యాన్ని తక్కువ చేసి చూపిస్తున్నాయి అని విమర్శిస్తున్నారు. మంత్రి సురేఖ గతంలో కూడా పలుమార్లు వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. ముఖ్యంగా సినీ నటుడు నాగార్జున కుటుంబంపై చేసిన వ్యాఖ్యలు అప్పట్లో పెద్ద దుమారం రేపాయి. ఇప్పుడు మరోసారి చేసిన వ్యాఖ్యలు ఆమెను వివాదాల మధ్య నిలబెట్టాయి. మాంసం తింటామని ఎముకలు మెడలో వేసుకుని తిరగరు అన్నట్లుగా అందరికీ తెలిసిన విషయాలను బహిరంగంగా చెప్పడం అవసరమా అనే ప్రశ్నలు కూడా రాజకీయ వర్గాలలో వినిపిస్తున్నాయి. ఈ తరహా వ్యాఖ్యలు పార్టీకి, ప్రభుత్వానికి నష్టం కలిగించే అవకాశం ఉంది అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే అదే వేదికపై మంత్రి సురేఖ ఎఫ్సిఆర్ఐ సంస్థ పనితీరును ప్రశంసించారు. గత 10 సంవత్సరాలలో తెలంగాణ హరితాభివృద్ధిలో ఈ సంస్థ కీలక పాత్ర పోషించిందన్నారు. అడవుల పరిరక్షణ, వాతావరణ మార్పుల నియంత్రణ, జీవ వైవిధ్య సంరక్షణలో నైపుణ్యం కలిగిన యువతను తయారు చేయడంలో ఈ సంస్థ ముందంజలో ఉంది అని పేర్కొన్నారు. సంస్థలో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను భర్తీ చేయడం, సీనియర్ ఫ్యాకల్టీ నియామకాలు చేపట్టడం, మౌలిక వసతులను మరింత బలోపేతం చేయడం కోసం అవసరమైన ప్రతిపాదనలు పంపాలి అని అధికారులకు సూచించారు. ఆ ప్రతిపాదనలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం చూపిస్తాము అని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థులకు మంత్రి సురేఖ కీలక సూచనలు చేశారు. పోటీ పరీక్షలకు సన్నద్ధం కావాలి అని, ఫారెస్ట్రీ రంగంలో ఉన్న విస్తృత అవకాశాలను వినియోగించుకోవాలి అని పిలుపునిచ్చారు. భవిష్యత్తులో పర్యావరణ పరిరక్షణలో యువత కీలక పాత్ర పోషించాలి అని సూచించారు. మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు మరోసారి రాజకీయాలలో చర్చకు దారితీశాయి. నిజాయితీగా మాట్లాడడం వ్యాఖ్యలా, లేక అనవసర వివాదానికి కారణమైన మాటలా అనేది పక్కన పెడితే, ఈ వ్యాఖ్యలు మాత్రం రాష్ట్ర రాజకీయాలలో వేడి పెంచిన విషయం స్పష్టమే. ఇకపై ఈ వివాదం ఎంతవరకు వెళుతుందో చూడాలి.